కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుకి ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా కనిపించని గీతలు అనే ఒక ఆలోచనాత్మకమైన ప్రయోజనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి కనిపించని గీతలు. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. టైం దగ్గర పడుతున్న కొద్దీ నమ్రత మనసులో టెన్షన్ అంతకంతకు ఎక్కువ కావటం మొదలుపెట్టింది. గుండె కొట్టుకోవటంలో వేగం పెరిగింది. కాళ్లలో సన్నటి వణుకు. ఏం చేయాలి? నరేష్ ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేశాడు. వస్తున్నావా, బయలుదేరావా అంటూ అని ఆలోచిస్తోంది నమ్రత. నమ్రత తల్లి కౌసల్య వంటింటో నుంచి పాడుకుంటున్న దేవుడి పాటలు బయట దాకా వినిపిస్తున్నాయి. ఆమె పాడుతున్న పాట లయకో ఏమో గాని ఆమె భర్త గురుమూర్తి వాలుకుర్చీలో పడుకొని భాగవతం చదువుతున్న వాడల్లా చేతిలోని పుస్తకం అలా భుజం మీదికి వాలిపోగా ఓ కునుకు తీస్తున్నాడు. ఎంత సంప్రదాయబద్ధమైన కుటుంబం మాది. మడి ఆచారం అంటూ అమ్మ, ఆధ్యాత్మిక చింతనలో నాన్న కాలం గడుపుతారు. అమ్మ నోచుకోని నోము లేదు, చేయని పూజ లేదు. నాన్న నీతికి, న్యాయానికి, ధర్మానికి నిలబడే మనిషిని ఊరి జనమంతా సలహాలు, సహాయాలు అడగటానికి వస్తూ ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. అమ్మా నాన్నల పెళ్ళై 30 ఏళ్లట. మొన్ననే పెళ్లి రోజు జరుపుకున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో. నాన్న పొడుగ్గా తెల్లగా ఉంటాడు, అమ్మ పొట్టిగా నల్లగా ఉంటుంది. ఇద్దరూ పక్కపక్కన నిల్చుంటే నాన్న భుజం వరకు కూడా రాదు అమ్మ. ఇద్దరి జోడీ కుదరకపోయినా ఎంత ప్రేమో ఇద్దరి మధ్య. ఒకరిలో ఒకరు ఏం చూసుకొని ఆ ప్రేమ అన్నది నాకు అంతుపట్టని విషయం అనుకుంది నమ్రత. నరేష్ తను ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. అతను తన పక్కన నిల్చున్నా, తనతో మాట్లాడినా ఎవరన్నా చూస్తున్నారేమోనని దిక్కులు చూస్తూ వణికిపోయేది తను. ఎందుకంత భయపడతాం అనేవాడు నరేష్. మా ఇంట్లో వాళ్లకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. పద్ధతిగా పెంచారు నన్ను. నా మీద వాళ్లకు ఎంతో నమ్మకం. ఇప్పుడు నేను ఇలా నీతో రహస్యంగా మాట్లాడటం, నీ మీద ఇష్టం పెంచుకోవటం చూసి నాలో నాకే ఏదో తప్పు చేస్తున్నాను అన్న భావం కలుగుతోంది. భయం వేస్తోంది అని తను అంటే, తొక్క కాదు, ఏ కాలంలో బతుకుతున్నావు నువ్వు అన్నాడు నరేష్. కాలం ఏదైనా మా ఇంట్లో మాత్రం సంప్రదాయ పద్ధతులే. నేను ఇలా ఒక మగపిల్లాడితో తిరుగుతున్నానని తెలిస్తే అమ్మ ఎంత బాధపడుతుంది. నాన్న నా వంక నమ్మలేనట్టుగా చూసే ఆ ఆశ్చర్యపు చూపుని ఎలా భరించను? సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నాకు అని నమ్రత అంటుంటే ఉన్నట్టుండి నమ్రత భుజం మీద చెయ్యి వేశాడు నరేష్. షాక్ తగిలినట్టయి సడన్గా దూరంగా జరిగింది నమ్రత. నేను దీనికే భయపడుతుంటే నువ్వు అలా ముట్టుకుంటావేంటి చెప్పా పెట్టకుండా అంది. ఏ ప్రియుడైనా ప్రియురాల్ని చెప్పి పర్మిషన్ తీసుకొని ముట్టుకుంటాడా? ప్రియుడు ప్రియురాలు అంటూ ఆ సినిమా మాటలెందుకు? నువ్వంటే కొంచెం ఇష్టం అంతే. నిన్ను చూడగానే నాలో ఏదో తత్తరపాటు కలుగుతుంది. నువ్వు ఒక్కరోజు కనిపించకుంటే ఏదో దిగులుగా ఉంటుంది అంతే. అంతే ఏంటి? దాన్నే ప్రేమ అంటారు. అయినా ఇంత పిరికి గొడ్డువేంటి నువ్వు? ఎక్స్ట్రాల్ చేసావంటే గట్టిగా హక్ చేసుకొని నీ బుగ్గ మీద ఒక ముద్దు కూడా ఇచ్చేస్తాను. వామ్మో, అంత పని చేయకు. మా అమ్మ నాన్న ముందు నిల్చొని మాట్లాడను కూడా మాట్లాడలేనిక. సిగ్గుతో చచ్చిపోవలసి వస్తుంది. అమ్మా నాన్న ఎప్పుడు ఇదే జపమా? అంతేకాదు, సంప్రదాయం, కట్టుబాటు. ఇదిగో నమ్రత, నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. నేను ఇంకా ఆగలేను. మీ ఇంట్లో వాళ్ళంటే నీకు అంత భయం అయితే ఇద్దరం కలిసి ఎట్టన్నా వెళ్ళిపోదాం. నాతో రా. అమ్మో నరేష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాన్ని ఏమంటారో తెలుసా? లేచిపోవటం అంటారు. చిచి, నోటితో అనటానికి అసహ్యంగా ఉంది ఆ మాట. నువ్వెక్కడ దొరికావే నాకు? ఇంకా నీతో నాకు కుదరదు కానీ మన లవ్కి ఈ రోజుతో బ్రేకప్ చెప్పేస్తాను. లవ్ కాదు అన్నానా? చిరాకు పడుతూ అంది నమ్రత. లవ్ అన్న మాటకే భయపడేదానివి నువ్వే లవ్ చేస్తావు కానీ ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, రేపు మధ్యాహ్నం మ్యాట్నీ షోకు మనిద్దరం కలిసి వెళ్తున్నాం. వస్తేరా,
లేకుంటే ఈ రోజుతో నీకు నాకు రామ్ రామ్ అని చెప్పి విసురుగా వెళ్ళిపోయాడు నరేష్. ఆ రోజు అప్పటికే 4 సార్లు ఫోన్ చేశాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాక వెనక ముందు అవుతోంది నమ్రత. వెళ్తే సినిమా హాల్లో మా ఇద్దరిని తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసి అమ్మకో నాన్నకో చెప్తే, సినిమాలో చీకటి మాటను అతను నా మీద చెయ్యేసి ఏమైనా చేస్తే, ఇప్పుడు నా వయసు 16 సంవత్సరాలే, పెళ్లికి ఇంకా 4 ఏళ్లైనా సమయం ఉంది. నరేష్నే పెళ్లి చేసుకోవాలని ఉన్నా అది ఇప్పట్లో అయ్యేది కాదు. తనకు పెళ్లి చేయాలని అమ్మ వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు నేను నరేష్నే పెళ్లి చేసుకుంటాను అని తను చెప్పాలి. ఇప్పుడు ఇద్దరు ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారు. పీజీ అయినా కంప్లీట్ కావాలి, ఉద్యోగం రావాలి, అప్పుడు పెళ్ళి. చేతిలో సంపాదన లేకుండా ఎక్కడికి వెళ్తారు, ఎలా కాపురం పెడతారు అని ఆలోచిస్తోంది నమ్రత. పొద్దున్న లేస్తే కులాలు, శాఖలు, గోత్రాలు అంటూ మాట్లాడే అమ్మ నాన్నలు ఈ పెళ్లికి ఒప్పుకుంటారా? ఒకవేళ ఒప్పుకోకపోతే అప్పుడు తను ఏం చేయాలి? ఒకవేళ నరేష్కు తనకు పెళ్లి జరగకపోతే ఈలోగా అతను అడ్వాన్స్ అయితే? తను ఏం మాట్లాడినా నరేష్ ఈ రోజుల్లో స్కూల్ పిల్లలు కూడా ప్రేమించుకుంటున్నారు. నువ్వే మరి అమ్మమ్మలా బామ్మలా ఆలోచిస్తూ భయపడుతుంటావు అనే మనిషి తనను ఏమీ చేయకుండా ఉంటాడా అని తీవ్రంగా ఆలోచిస్తోంది నమ్రత. ఇంతలో నిద్రపోతున్న తండ్రి మెలకు వచ్చి కదలటం కనిపించింది. అమ్మా నమ్రత, కాసిన మంచినీళ్ళు తెచ్చివ్వమ్మా అన్నాడు గురుమూర్తి. నమ్రత లోపలికి వెళ్ళి నీళ్ల గ్లాసుతో వచ్చేసరికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టిన సింహద్వారపు గడప వంకే చూస్తూ కూర్చున్నాడు గురుమూర్తి. నాన్న మంచినీళ్ళు అంది నమ్రత. నమ్రత, ఆ గడప ఎంత అందంగా ఉందో చూడు. మీ అమ్మ దానికి రోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుంది. ఇంటికి గడప అందం కదండి అంటుంది. నేనంటాను, గడప అందమే కాదే, ఇంటి గౌరవ మర్యాదలను కాపాడే లక్ష్మణ రేఖ లాంటిది కూడా అని. రోజు ఆ గడపను చూస్తుంటే నాకు అందులో నీ ముఖమే కనపడుతుందమ్మా అన్నాడు గురుమూర్తి కూతురి ముఖం వంక చూస్తూ. ఆ తర్వాత, అదేంటమ్మా ఎప్పుడూ కళకళ్లాడే నీ ముఖం ఈ రోజలా చిన్నబోయింది, దేనికో ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తున్నావు. అబ్బే లేదు నాన్న, నేనేమీ ఆందోళన పడటం లేదు. అయినా నాకేం టెన్షన్స్ ఉంటాయి? ఎందుకుండవమ్మా, ఏ వయసులో ఉండేవి ఆ వయసులో ఉంటాయి. నాన్న, ఇందాక మీరేదో లక్ష్మణ రేఖ అంటున్నారు, మాట మార్చే ఉద్దేశంతో అంది నమ్రత. అదేంటమ్మా, ఎంత ఇంగ్లీష్ మీడియం చదువులైతే మాత్రం రామాయణంలోని ప్రధాన విషయాలు కూడా తెలియకపోతే ఎలా? తెలుసు, కానీ డీటెయిల్డ్గా గుర్తుకు రావటం లేదు. వదిన సీతమ్మ రక్షణ కోసం మరిది లక్ష్మణుడు గీసిన గీత అది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ గీత దాటి బయటకు రావద్దొదినా అని చెప్పి మరీ వెళ్ళాడు. అయినా ఆమె రాక్షసమాయ కారణంగా గీత దాటింది. దుర్మార్గుడి చేతికి చిక్కింది. నానా కష్టాలు పడింది. అందుకే కష్టాలు పడుతున్న ఆడపిల్లను ఉద్దేశించి సీత కష్టాలు అంటారు. ఆ రోజు లక్ష్మణుడు కనిపించి ఆ గీతను రాశాడు గాని మన సంప్రదాయంలోని కట్టుబాట్లు అనే కంటికి కనిపించని గీతలు ఎన్నో ఉంటాయమ్మా. వాటిని దాటనే దాటకూడదు. ఒకసారి దాటావా ఇక జీవితం ఎన్ని వక్ర మార్గాల్లో చిక్కుకొని దిక్కు మొక్కు లేని స్థితికి చేరుకోవలసి వస్తుందో మాటల్లో చెప్పలేను. ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళేటప్పుడే ఆనవాయితీగా పుట్టింటి గడప దాటి వెళ్ళాలమ్మా. ఏవో దుష్ట శక్తులు బయట నుంచి పిలుస్తున్నా ఇంటి విషయాలను పెద్దలను పట్టించుకోకుండా సంప్రదాయాన్ని పాటించకుండా గడప దాటి వెళ్ళిపోతే జీవితం ఛిద్రమైపోతుందమ్మా అన్నాడు గురుమూర్తి. అప్పుడు అర్థమైంది నమ్రతకు. ఎలా తెలిసిందో గాని తండ్రికి తెలిసిపోయింది అని. అందుకే నిద్ర నటిస్తూ తన రక్షణ కోసం కాపలా కాస్తున్నాడని అర్థమైంది. ఇంతలో తల్లి లలితాంబ బయటికి రావటం గమనించింది నమ్రత. వస్తూనే, ఏంటి అబ్బా కూతుళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అంది. మేమేదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నామే,
మాకు 1,00,000 కబుర్లుంటాయి, అవన్నీ నీకెందుకు అన్నాడు గురుమూర్తి. రామాయణం మహాభారతం నాకు తెలియనివా కానీ అందులోని రాక్షసులు మాత్రం మళ్లీ పుట్టి విచ్చలవిడిగా సమాజంలో తిరుగుతూ ఆడపిల్లల జీవితాలను భ్రష్టు పట్టిస్తున్నారండి. ఈరోజు వార్త విన్నారా? ఎవరో ఒక మానవ మృగం వాళ్ల పక్కింటి అమ్మాయి తనను ప్రేమించటం లేదని నట్ట నడి రోడ్డు మీద ఆ అమ్మాయి ఒళ్లంతా కత్తిపోట్లు పొడిచి చంపేశాడట. నిన్న జరిగిన సంఘటనలోనేమో ముఖం మీద యాసిడ్ పోశాడు మరొకడు. నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించటానికి వీల్లేదు అని. రోజుకి ఇలా ఎన్నో. పేరుకు మోడర్న్ యుగం. మనుషుల్లోనేమో ఆనాటి రాక్షసత్వం ఇంకా పోలేదు. అప్పుడు ఒక్కడే రావణాసురుడు, ఇప్పుడు ఇంటింటా రావణాసురులే అన్నట్టయిపోయింది పరిస్థితి. మనిషిలో మానవత్వం చచ్చిపోతోంది అని ఆమె ఇంకా ఏదో మాట్లాడబోతుంటే, అందుకే అస్తమానం ఆ టీవీ చూడకే అంటాను. అందులో ఏవేవో చూడటం, అవన్నీ నాకు చెప్పి నన్ను భయపెట్టడం. బాగుంది నీ ఫార్స్ అన్నాడు గురుమూర్తి. ఎవరి పిల్లలైనా పిల్లలే కదండి, అందులోనూ ఆడపిల్లలు పాపం. మహాలక్ష్మిలా ఇంట్లో కళకళ్లాడుతూ తిరగాల్సిన వాళ్ళు కత్తిపోట్లకు యాసిడ్ దాళ్లకు బలైపోతున్నారు. ఇక పాపం ఆ తల్లిదండ్రుల కడుపు శోకం మాటల్లో చెప్పతరమా అండి? కానీ పెంచి అన్నాళ్లు గారాబంగా పెరటి పూల మొక్కలా పెంచుకున్న ఆడపిల్లను ఎవరో దుర్మార్గుడు, అబ్బాబ్బాబ్బా ఆపవే, ఇక నేను వినలేను అలాంటి వార్తలు. అయినా రాక్షసులుగా మృగాలుగా మారిన ఆ మగపిల్లల్ని అంటావు కానీ వాళ్ళని అలా దున్నపోతుల్లా మేపి సమాజం మీదికి వదిలేసిన వాళ్ళ తల్లిదండ్రులను అనవేంటి? మగపిల్లాడనేసరికి వాడికేమో కానీ వాడి తల్లిదండ్రులకు కొమ్ములు వచ్చేస్తాయి. కట్టుబాట్లు, ఆంక్షలు, సంప్రదాయాలు అన్నీ కేవలం ఆడపిల్లలకేనా? మగపిల్లలకు మాత్రం ఉండద్దు? ఎవరి సరిహద్దుల లోపల వాళ్ళు ఉంటే అసలు ఈ ఘోరాలు నేరాలు ఎందుకు జరుగుతాయి? లక్ష్మణరేఖ ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు గీయాలి. వీళ్లకు రక్షణ కోసమైతే వాళ్లకు ఎదుటి వాళ్ల రక్షణ వలయంలోకి కాలు పెట్టకుండా తన హద్దులో తను ఉండటానికి అన్నాడు గురుమూర్తి కోపావేశాలతో. ఇక ఆ మాటల్ని వినలేక వచ్చి తన గదిలో తన మంచం మీద వాలిపోయి, అమ్మయ్యా ఎంతలో ఎంత గండం గడిచిపోయింది అనుకుంది గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ నమ్రత. ఇదండి కనిపించని గీతలు అనే కథ. విన్నారు కదా? ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరో కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.